హలో పిల్లలు, మీకు తెలుసా భూమి తిరగడానికి మరియు సమయానికి ఉన్న సంబంధమేంటో? మనకు పగలు రాత్రి ఎలా వస్తాయో మీకు తెలుసా? సమయము ఎలా సాగుతుందో తెలుసా? మరి ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందామా? మరి ఇక్కడ చూడండి, ఇది నీలిరంగు బంతి ఉందే, ఇది మన భూమి. ఈ స్థలంలో మన ఇల్లు ఉంది. ఇక్కడ ఇది మన ఇంట్లో ఉన్న గడియారము. ఇక్కడ చూడండి, ఈ భూమికి ఎడమవైపు ఏముంది? ఒక పెద్ద పసుపు రంగులో వేడిగా ఉండే సూర్యుడున్నాడు. ఇక్కడ కుడివైపు గడియారముంది. ఆ గడియారంలో సమయం ఎంతవుతుంది? ఇక్కడ సమయం ఉదయం 6 గంటలవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పక్షి మీకు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని నిద్రలేపుతుంది కదా. ఇక్కడ చూడండి, మన స్థలము సరిగ్గా ఈ స్థానంలో ఉంది. అనగా సరిగ్గా ఈ మధ్యలో ఈ రేఖ ఉందే, ఈ రేఖ దగ్గర ఇప్పుడు మన ఇల్లు ఉంది. ఎడమవైపు మీకు కనిపిస్తుంది కదా, ఎడమవైపు సూర్యకాంతి వస్తుంది. అయితే ఈ ఎడమవైపు ఉన్న దేశాలన్నిటిలోనూ ఇప్పుడు పగలు, మరియు ఇక్కడ కుడివైపు ఉన్న దేశాల్లో ఇప్పుడు రాత్రి సమయము. మన ఇల్లు ఎక్కడుంది? మన ఇల్లు ఇక్కడుంది. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఏ సమయం అవుతుంది? ఉదయం 6 గంటలవుతుంది. ఇప్పుడు మనము కొంచెము భూమిని తిప్పుదాము. ఇక్కడ కుడివైపు చూడండి, సమయము మారుతుంది. ఇప్పుడు ఎంతవుతుంది? ఉదయం 7 గంటలవుతుంది. సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తున్నాడు. మరియు మన ఇల్లుందే, మన ఇల్లు సూర్యుడి వైపు వస్తుంది కనుక ఇది సూర్యోదయం. అలా భూమి తిరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, సమయం ఎంతవుతుంది? ఉదయం 8 గంటలు. ఇప్పుడు మనకు ఎక్కువ వెలుతురు వస్తుంది. మనము బడికి వెళ్ళడానికి తయారవుతున్నాము. మళ్ళీ భూమి ఇంకా తిరుగుతుంది. ఇప్పుడు ఉదయం 9 గంటలవుతుంది. ఇప్పుడు మనము బడి లోపలున్నాము. ఇక్కడ చూడండి, సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడో కదా. మనకు ఇంకా బాగా వెలుతురు వస్తుంది. ఇలా భూమి తిరుగుతూనే ఉంటుంది. భూమి ఎప్పుడూ ఆగదు, మరియు సమయం కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 10 గంటలు, తరువాత 11 గంటలు, తరువాత ఇక్కడ చూడండి ఎంతవుతుంది? 12 గంటలు. ఇప్పుడు మన ఇల్లు నేరంగా సూర్యుడి వైపు ఉంది. అనగా ఇప్పుడు సూర్యుడు మన తలపైనున్నాడని చెప్పవచ్చు. కనుక మనకు ఈ సమయంలో, రోజు మొత్తంలో ఈ సమయంలో మనకు చాలా వెలుతురు వస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ భూమి తిరుగుతూ ఉంది. ఇప్పుడు మధ్యాహ్నము 1 గంట, తర్వాత 2 గంటలు. ఇలా సమయం మారుతూ ఉంటుంది, భూమి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకేం కనిపిస్తుంది? సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశము నారింజ రంగులోకి మారుతూ ఉంది. ఇప్పుడు మనము ఈ స్థానంలో ఉన్నాము. ఇప్పుడు మనకు సమయం ఎంత? సాయంత్రం 6 గంటలు. ఈ సమయానికి మనము ఆటలన్నీ ముగించుకొని ఇంటికి చేరుకుంటాము. ఇలా భూమి తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎంతవుతుంది? రాత్రి 8 గంటలు. ఇప్పుడు మనము రాత్రి భోజనం చేస్తాము, మరియు ఆకాశము చీకటి పడుతుంది. ఇప్పుడు మనకు ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు, మరియు మన ఇల్లు సూర్యుడి నుండి దూరంగా వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాత్రి అయింది. సమయం ఎంతవుతుంది? 9 గంటలు. ఇది
మనమంతా పడుకునే సమయము. ఇప్పుడు మనకు ఆ పక్షి గుడ్ నైట్ అని చెప్తుంది. ఇప్పుడు 10 గంటలవుతుంది. చూడండి, 11. మెల్లగా ఇది మధ్యరాత్రికి చేరుకుంటుంది. అనగా మధ్యరాత్రి 12 గంటలు. ఇప్పుడు చాలా చీకటిగా ఉంది. మనకు అస్సలు వెలుతురు ఉండదు. ఇప్పుడు మన ఇల్లు సరిగ్గా ఈ స్థానంలో ఉంది. ఇక్కడ చూడండి, ఈ భాగంలో ఉన్న దేశాలన్నిటికీ ఇప్పుడు పగలు. ఇటువైపు మన ఇల్లు ఉంది కదా, ఇటువైపు ఉన్న దేశాలన్నిటికీ ఇప్పుడు రాత్రి. అలా భూమి తిరుగుతూ ఉంటుంది మెల్లమెల్లగా. ఇప్పుడు 1 గంట, తర్వాత 2 గంటలు, తర్వాత 3 గంటలు, 4 గంటలు, తర్వాత 5 గంటలు. ఇక్కడ చూడండి, మెల్లమెల్లగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు ఉదయం 6 గంటలు. మళ్ళీ సూర్యుడు ఉదయించే సమయం. మళ్ళీ ఇప్పుడు పక్షి గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ఇక్కడ చెప్పినట్టుగా భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా తిరుగుతూ ఉండడానికి దానికి మొత్తం 24 గంటలు పడుతుంది. అనగా భూమి తన చుట్టూ తాను ఒక వృత్తాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయమెంత? 24 గంటలు. అనగా ఈ విధంగా మనకు పగలు రాత్రులు మారుతూ ఉంటాయి. ఒకవేళ భూమి ఆగిపోయిందనుకోండి, అప్పుడేమవుతుంది? మనకు మరియు మన వైపు ఉన్న దేశాలన్నిటికీ 6 నెలలు రాత్రే ఉంటుంది. అంటే చీకటిగానే ఉంటుంది. అది సరి అయినది కాదు కదా. అందుకే భూమి తిరుగుతూ ఉండడము చాలా అవసరము. భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టే మనకు పగలు రాత్రులు మారుతూ ఉంటాయి. కనుక ఏ దేశాలైతే సూర్యుడి వైపు ఉంటాయో ఆ దేశాలకు పగలు ఉంటుంది. మరియు ఏ దేశాలైతే సూర్యుడికి వ్యతిరేకమైన దిక్కులో ఉంటాయో ఆ దేశాలన్నిటిలోనూ రాత్రి అవుతుంది. ఇలా మనకు పగలు మరియు రాత్రులు మారుతూ ఉంటాయి. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.